మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలుగులో కూడా సామెత ఉంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతను హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాట్లాడుతున్నారు, అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే, హజ్ యాత్ర అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. అది సామెత అధ్యక్ష. పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష. మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంత అనుభవం రంగరించి మేలవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి, అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి. మీరు వినండి అప్రెడ్డి గారు వినండి. మీరు పోడియం దగ్గరికి వచ్చి హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. చెప్పారు కదా అధ్యక్ష. వెనక్కి తీసుకుంటానని చెప్పారు. త్రిమూర్తి గారు సార్ హజ్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడారు? హజ్ యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు, కాశీ యాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు. కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు, 100 హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఒక మతాన్ని గురించి మాట్లాడడం గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష. అవన్నీ వాటిని ఉటంకిచ్చారు అధ్యక్ష. ఆయన చేసిన వారు చెప్పవలసినటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ డిప్యూటీ చైర్మన్ గారు ఏంటంటే డిప్యూటీ చైర్మన్ మారుతున్నారు. మాట్లాడమ్మా. డిప్యూటీ చైర్మన్ గారు ఇందులో ఒక నిమిషం ఉంటే ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా, వినమ్మా విను అధ్యక్ష. అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోనని చెప్పారు అధ్యక్ష. చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అదే 100 తప్పులు చేసేవాళ్ళు పాయిత్యాత్రం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు. అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటానని చెప్పారు. ఇంకంతకంటే ఏముంది అధ్యక్ష? ఉపసంహరించుకోవడం చెప్పారు. మేడం గారు మాట్లాడండి. ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. మాట్లాడలే ఉన్నాయేమో. అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? ఏంటిది ఇది? సభేనా లేకపోతే ఏంటిది?
అధ్యక్ష కూర్చోండి. గౌరవ హజ్ డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతుండే. అధ్యక్ష, హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఫరూక్ గారు, మంత్రి గారు, ఫరూక్ గారు ఉండండి. ఫరూక్ గారు సార్ సార్ అయిపోయినండి. మినిస్టర్ గారు, అవును మినిస్టర్ గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. ఫరూక్ గారు